ముందుగా మనందరికీ త్రి గారికి నమస్కారం చేసుకుంటూ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ జైహో పత్రిజీ. ఈ రోజు మనం చెప్పిన టాపిక్ ఏంటి అంటే రహస్యం. అసలు రహస్యం అంటే ఏంటి? అసలు రహస్యం అంటే మనకి తెలియని విషయం ఏదైనా ఎవరైనా రహస్యం ఉంటే దాని రహస్యం అంటాం మనం. అయితే ఇప్పుడు రహస్యానికి మన ధ్యానానికి సంబంధం ఏంటి? మనం ఏ రహస్యం తెలుసుకుందాం అనుకుంటున్నాం? ఎవరిదో రహస్యం మన రహస్యం తెలుసుకుందాం. మన యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో, భౌతిక జీవితాల్లో జరిగే ఏ విషయాలు అయితే ఉందో, ఇవన్నీ మనకు అనుకూలంగా జరగాలంటే ఈ అనుకున్నవి మాత్రం జరగాలి, అనుకోకుండా జరగాల్సిన విషయాన్ని ఆప్ చేసి వాళ్ళు ఎవరు? మన అడ్డుకునే శక్తులు ఎవరు? మన పనులన్నీ జరగకుండా ఆపేసేది ఎవరు? అదే రహస్యం. అందులో ఎవరో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఎవరు ఇలా మీ ఇంట్లో అందరి ఇళ్ళలో అద్దాలు ఉంటాయి కదా, సార్ మీరు అందరూ అద్దాల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళందరూ బాగా కనిపిస్తుంది. ఎవరైతే అడ్డేస్తున్నారో మీకు, మిమ్మల్ని ఎంత ఇబ్బందులు పెడుతున్నారో, మీ కష్టాలన్నిటికీ కారణమైన వ్యక్తులు మీకు కనిపిస్తారు. అద్దాల్లోకి వెళ్ళండి. అదే రహస్యం ఈరోజు. అంటే ఏంటి అసలు? ఏంటి రహస్యం అంటే ఏంటి? ఒకటి చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ బేసిక్ ఏంటంటే, మానవుడికి ఒక శక్తి ఉంది, ఇన్బిల్ట్ ఉంది. ఏంటి అంటే, ఈ సృష్టిని కొనసాగించేటప్పుడు మనందరం కూడా ఈ సృష్టిలో కొనసాగిస్తాకు వచ్చిన పాత్రలు. ఓకే, ఈ సృష్టిలో కొనసాగిస్తాకు వచ్చిన పాత్రలు కూడా. అంటే ఇక్కడ ఏంటంటే మనకు కూడా ఇంక్లూడింగ్ మనకు కూడా శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు ఏంటంటే, ఒక పని మనకు అనుకూలంగా ఎలా పని చేసుకోవాలి, మనకు కావాల్సిన రిజల్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, మనకి ఏది కావాలో అది ఎలా తీసుకోవాలో తెలియక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే రహస్యం. ఏంటి అంటే, భగవంతుడు కూడా మానవుడు ఒక దృఢంగా ఒక సంకల్పం పెడితే భగవంతుడు కూడా ఆపలేదు. మళ్ళీ సంకల్పం అంటే మళ్ళీ ఇది పెట్టాలో ఇది పెట్టాలి, అది జరుగుతుందని నమ్మితమే సంకల్పం. నాకు ఇది కావాలనుకుంటే సంకల్పం. దాన్ని ఎంతవరకు బిలీవ్ చేయాలంటే, ప్రపంచం అంతా మీకు వ్యతిరేకంగా ఉన్నా సరే మీరు జరుగుతుందనే బిలీవ్ సిస్టంతో ఉంటే కనుక 100% జరుగుతుంది. మీకు ఇంకా రెఫరెన్స్ కావాలంటే సీక్రెట్ బుక్ అని ఉంటుంది, చదవండి. తెలుగులో రహస్యం అని చెప్పి పుస్తకం ఉంటుంది, చదవండి. ఓకే, అంటే దీనివల్ల మీకు అర్థమైన నీతి ఏంటి అసలు నిజంగా? మరి ఆవిడ రాసిన వాడు అబద్ధం రాసిందా అంటే, ఆవిడ రాసిన అబద్ధం రాయలేదు. ఆవిడ రాసింది ఏంటి అంటే, పూర్తిగా తన ఒక మొత్తం తన జీవితంలో అన్ని కోల్పోయిన తర్వాత అసలు దీనికి సక్సెస్ ఫార్ములా ఏంటి అని చెప్పి సక్సెస్ అయిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి రాసుకుంటూ వచ్చింది. సక్సెస్ అయిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు ఎలా సాధించారు విజయాన్ని అంటే, ప్రతి ఒక్కళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మేము అనుకున్నది సాధించే వరకు దాని దృఢ సంకల్పంతో పట్టుకున్నాము, అదే మా సక్సెస్ ఫార్ములా అని చెప్పారు. ప్రతిసారి మనం ఒక పని చేస్తాం, ఫెయిల్ అవుతుంది అన్నది కాకుండా, ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత ఎందుకు ఫెయిల్ అయిందని చెప్పి దాని నుంచి ఇంకో మాడిఫై చేసుకుంటే, ఆ తర్వాత ఇంకోసారి ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ ఇంకోసారి మాడిఫై చేసుకుంటే వెళ్ళిపోతే పర్ఫెక్ట్ లాస్ట్ వచ్చేస్తుంది. అలా కాక మనం ఏం చేస్తామంటే, ఇన్నిసార్లు రాసాం కదా మనకేం వస్తుంది, ఇన్నిసార్లు చేసాం కదా మనకేం వస్తుంది ఉండటం వల్ల మనకి అది పూర్తిగా సంపూర్ణంగా చేయలేకపోతున్నాం. ఏ పని సరే లైఫ్ లో ఏదైనా అంతే. చాలా మంది అంటారు, వాళ్ళు ఆ మాట వింటారు అంటారు. ఆ మాట నువ్వే రాస్తున్నావు కదా అంటే, అంతకు ముందు వాళ్ళ దగ్గర నీ మాట కూలిపోయే మాటలు చాలా మాట్లాడారు, అందుకే అంటలేదు మాట. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, పూర్తిగా నీ యొక్క శక్తిని తెలుసుకో. ఇదే రహస్యం. నీ యొక్క శక్తిని తెలుసుకుంటా నీ రహస్యం ఏంటి. ఎందుకు శక్తి అంటే, పూర్తిగా నువ్వు ఈ అనంత కోటి విశ్వంలో ప్రతి ఒక్కళ్ళకి లేని శక్తి నీకు ఉంది. ఏంటి అది అంటే, నీ గురించి నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. ఎంత యూనిక్ పీస్ ఉంటారో తెలుసా?
మీరు ఆలోచించినట్టు ప్రపంచంలో ఎవ్వరూ ఆలోచించలేరు. మీరు చేసినట్టు ఏ పని వాళ్ళు చేయలేరు ఎవరో కూడా. మనం ఎప్పుడు ఒకలాగానే ఆలోచించండి. ఏంటి అంటే మీరు ఏదైతే నమ్ముకున్నారో అది పూర్తిగా సంపూర్ణంగా అయ్యే వరకు కూడా దాన్ని విడిచిపెట్టద్దు. అది ఏదైనా సరే. ఆ తర్వాత చాలా మంది అంటారు, నేను ఇలా అనుకుంటే వేరేగా జరిగింది, అలా అనుకుంటే వేరేగా జరిగింది. నువ్వు ఎవరికి వేరే విషయాలు చెప్పకు. ఫస్ట్ పాయింట్, నువ్వు ఏదన్నా అనుకున్నావంటే పని అయ్యే వరకు ఎవరికి చెప్పు. ఎందుకంటే నువ్వు చేస్తున్నావంటే 10 మంది ఆప్తకే ట్రై చేస్తారు. అలా కాకుండా నువ్వు ఏదనుకున్నావో అది పూర్తిగా సంపూర్ణంగా చేసే, 100% అయిపోవాలని చేసే, అప్పుడు అది జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, ఈ ధ్యానాలకి మీరు చెప్పే రహస్యాలకి మా జీవితాలకి సంబంధం ఏంటి అంటారు కదా, ఇది అన్ని విషయాలకి వర్తిస్తుంది. మన లైఫ్ లో జరిగే ప్రతి ఒక్క విషయానికి వర్తిస్తుంది. మనకి భగవంతుడికి లేని శక్తి మనకు ఒక శక్తి ఉంది. ఏంటి అంటే మనం కోరుకున్నది సాధించుకునే శక్తి. అది నువ్వు ఒక సెకండ్ కూడా దాన్ని విడిచిపెట్టకుండా ఉంటే అది ప్రతిఫలంగా మీ దగ్గరికి వచ్చి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనము నిజంగా పూర్తిగా మనకేం కావాలో క్లారిటీ కావాలి. ఫస్ట్ ఎంతమంది క్లారిటీ ఉంది? ధ్యానంలోకి ఎందుకు వచ్చారో క్లారిటీ ఉందా? మీ క్లారిటీ ఉంది. ఇంకా ఒక ఆవిడ ఎత్తించెయ్య, మిగిలిన ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఆరు, ఏడు. ఓకే, గుడ్. మీ అందరికీ క్లారిటీ ఉంది. ఓకే, క్లారిటీ ఉన్న వాళ్ళందరూ క్లాస్ నుంచి వెళ్ళిపోండి. క్లారిటీ లేని వాళ్ళందరూ క్లాస్. అదేంటి చేతులు ఇంటి జరిగింది? ఓకే సార్. ఓకే, అంటే క్లారిటీ కావాలి మనకి, ఏంటి అసలు విషయం ఏంటి. ఓకే, థ్యాంక్ యూ. క్లారిటీ కావాలి. మనకి ఏం కావాలి? ఫస్ట్ పాయింట్, హ్యాపీనెస్ కావాలా, మంచి జాబ్ కావాలా, డబ్బు కావాలా, ఏది కావాలి? ఏదైనా క్లారిటీ కావాలి ఫస్ట్. అప్పుడు దాని తర్వాత మాత్రమే అది ఫార్ములా కింద మనం అప్లై చేయాలి. ఫార్ములా ఎలా ఉండాలంటే పూర్తిగా మనము ఆ విషయాన్ని ఎక్కడో పుస్తకంలో రాసుకుని, జస్ట్ ఒక పుస్తకం తీసుకున్నాం, మంచి పుస్తకం అనుకోండి, దాని గురించి కూడా మీరు ఏదో మంచిగా మంచి బుక్ షాప్ లోకి వెళ్ళండి, మీకు నచ్చిన పుస్తకం కొనండి. ఒక ఖాళీ పుస్తకం, నోట్ బుక్ కొనుక్కోండి. అది వైట్ పేపర్ కొనుక్కుంటారు, ఆ రోల్ బుక్ కొనుక్కుంటారు, డైరీ కొనుక్కుంటారు, ఏదో ఒక మంచి పెన్ కొనుక్కోండి. అవి తెచ్చిపెట్టుకోండి ఇంట్లో. తెచ్చిపెట్టుకున్న తర్వాత మంచిగా మీ పేరు రాయండి. ఫస్ట్ రహస్యం అని రాసుకోండి. రహస్యం అని రాసుకోండి. దాని మీద మీ పేరు రాసుకోండి, రహస్యం అని రాసుకోండి. రాసుకున్న తర్వాత ఫస్ట్ రోజు మీకేం కావాలి, మీరు రేపొద్దున ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇది ఇలాగే జరుగుతుంది రాసేయండి. ఫస్ట్ మీరు రేపొద్దున ఏదో పని చేద్దాం అనుకున్నారు, ఆ పని సక్సెస్ అయిపోయింది, ఇది ఇలాగే జరుగుతుంది. ఆ పని రాసుకోవాలి. అప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో రాసుకోవాలి, ఇది ఇలాగే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఆ బుక్ లో వచ్చేసాను. 36 hours తర్వాత బుక్ ఓపెన్ చేసి చూడండి, మీరు అక్కడ ఏం రాసారో అదే జరుగుతుంది. ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దు, మీరు కూడా మర్చిపోండి. ఇది ఇలాగే జరుగుతుంది అనుకుని వదిలేండి, ఆటోమేటిక్ అదే జరుగుతుంది. ఇదే సీక్రెట్. అది ఎంత పెద్ద పని అయినా సరే. కానీ నేను రాశానండి, అవుతుందా లేదా, లేకపోతే ఇది రాశానండి, అది రాసి మళ్ళీ డోంట్ వేరే వాళ్ళకి ఎవరికి చెప్పొద్దు సార్. అది మీరు మర్చిపోండి ఫస్ట్ రాసిన తర్వాత. 36 hours తర్వాత ఓపెన్ చేసి చూస్తే మీకు అదే జరుగుతుంది. ఓకే, అయిపోయిందా, టికెట్ కొండి, మళ్ళీ నెక్స్ట్ పేజ్ తీయండి, నెక్స్ట్ పేజ్ ఇంకోటి రాయండి. ఇలాగా 11 days చేయండి. 11 days లో మినిమం 7 అన్నా జరుగుతుంది.
మరి మిగిలిన ఎందుకు జరగదు 4 ఎందుకు జరగలేదంటే ఆ రోజు మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ ఎక్కడ తగ్గి ఉండొచ్చు. 11కి 11 జరిగితే చాలా బెటర్. 11 కన్నా ఒక 5 జరిగింది, 6 జరగలేదు, ఓకే అది కూడా బెటర్ కదా. మీరు ఇప్పుడు దాకా ఆ నమ్మకం లేదు, ఇప్పుడు ఆ నమ్మకం వచ్చింది. అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన తలరాతను కూడా మనం మార్చుకునే శక్తి ఉంది. నమ్ముతారా ఈ విషయం వలన? నమ్ముతారా? నమ్మరు. పుస్తకం కొనండి ఫస్ట్, వద్దునండి, మంచిగా పుస్తకం కొనండి, పేరు రాయండి, రహస్యం రాయండి, ఇది చేసి అప్పుడు జరిగితే జరిగిందని చెప్పండి, జరగదు జరగలేదని చెప్పండి. లేదు మీకు ఇంకా శక్తి ఉందంటే, ఇంకా శక్తి ఉంటుంది, ఇంకో శక్తి ఇంకోలా కూడా చేయొచ్చు. అది మళ్ళీ చెప్తే మళ్ళీ అది చేసేసేనండి, ఇది వద్దండి, ఇది చేయండి ఫస్ట్. ఇంకా మీరు బాగా ధ్యానం చేస్తారంటే మనసులో జస్ట్ ఇలా అనుకుంటే అది జరిగిపోతుంది, అది వేరే స్థితి. ఇప్పుడు మాత్రం ఇది ప్రాక్టీస్ చేయండి అందరూ కూడా. ఇన్ కేస్ మీకు నాకు చదవటం రావట్లేదు, నేను రాయటం రావట్లేదు, ఓకే రైట్, మీ ఫోన్ ఉందిగా, మీ ఫోన్ లో మీకే వాయిస్ మెసేజ్ పంపించుకోండి, నేను రేపు ఉదయం పని చేస్తాను, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, మీరే పంపించుకోండి. 24 గంటల తర్వాత మీరే 36 గంటల తర్వాత, అది కూడా ఓకే. ఓకే, అంటే ఇక్కడ ఏంటి అంటే ఎందుకు చెక్ చేయమంటున్నానంటే ఇది గ్యారంటీగా జరుగుతుంది. జరిగిన తర్వాత మీకు తెలియకుండా మీలో ఒక శక్తి వస్తుంది. ఎందుకు శక్తి వస్తుంది అంటే నేను అనుకున్నవి జరుగుతున్నాయి అని చెప్పి ఒక హోప్ వస్తుంది. దాన్ని బట్టి మనం మార్చుకోవచ్చు లైఫ్ స్టైల్ని. సక్సెస్ కి ఫెయిల్యూర్ కి ఒకటే పాయింట్ తేడా ఉంటుంది ఇప్పుడు జీవితంలో. వాళ్ళు ఎవరో సక్సెస్ అయిపోయారని చెప్పి మనం ఫెయిల్ అయిపోయారని చెప్పి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, రెండు సమానమే. వాళ్ళు ఈ రోజు సక్సెస్ అయ్యారు, బదులు మీరు సక్సెస్ అవుతారు. దాని గురించి మీరు కంగారు పడకుండా పూర్తిగా ఈ టైప్ లో మీరు ఎప్పుడైతే ముందుకు చేసుకుంటూ వెళ్ళారో అప్పుడు బాగా ఉంటది. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను రేపు పొద్దున్న సాటర్డే సండే క్లాసెస్ సెలవు, మండే నుంచి మనకి పరమాత్మ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే, మండే నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, రేపు ఎల్లుండ నా సెలవు, నేను మా ఇంటికి మీరు ఈ రోజు క్లాస్ అయిపోయింది, ఎవరన్నా మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే ఓకే. థ్యాంక్ యూ. జేకబ్. నమస్తే సార్.